ఇటు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని 3 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ వార్డ్ సభ్యుల స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవంగా అయ్యాయి. చెర్లపల్లి, శంషిరెడ్డిపల్లి తండా, బస్వాపూర్ గ్రామాల్లో కేవలం ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైనట్టుగా అధికారులు అయితే ప్రకటించారు. గోపాల్ గారు మీరు కూడా అతన్ని బలపరుస్తున్నారు. ఇంకెవరైనా వేస్తారండి? ఇంకెవరైనా ఉన్నారా? ఉప సర్పంచ్ కాంటాక్ట్ చేస్తాను. ఉప సర్పంచ్ ఇప్పుడు ఎవరు వేసినంటే బలపరిచేటువంటి వ్యక్తులు తర్వాత ప్రపోజల్ ఇవ్వన వీళ్ళిద్దరు వ్యక్తులు ఏం చేసినంటే ఎవరిని అనబోయిన నరసింహంలో ప్రతిపాదించి ప్రపోజల్ చేశారు. ఇంకెవరైనా చేసుకోవాలి ఉంటే చెప్పండి, ఇంకా మేము డిక్లేర్ చేయలే. ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా గంపల శేఖర్ ప్రతిపాదించారు. భాను గోపాల్ అతన్ని బలపరిచారు. మళ్ళీ మిగిలినట్లాంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ అనబోయిన నరసింహుల్ని ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నట్లుగా మేము ప్రకటిస్తున్నాము. అనబోయిన నరసింహులు ఉప సర్పంచ్ మన శంషిరెడ్డిపల్లి తాండా. ఓకే సర్పంచ్ గోపాల్ గారు మీరు కూడా చెర్లపల్లి సర్పంచ్ గా అరుణ దుర్గ్యా నాయక్, శంషిరెడ్డిపల్లి సర్పంచ్ గా బానోత్ గణేష్, బస్వాపూర్ సర్పంచ్ గా నజ్మా సుల్తానా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారులు వీరందరికీ కూడా ఎన్నిక ధృవీకరణ పత్రాలను అందజేసిన తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొత్త పాలక వర్గం ప్రమాణ స్వీకారాన్ని కూడా ఘనంగా నిర్వహించింది. ఉప సర్పంచ్లను కూడా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెర్లపల్లిలో గోదెల పెంటారెడ్డి, శంషిరెడ్డిపల్లిలో నర్సింలు, బస్వాపూర్లో లావణ్యలను ఉప సర్పంచ్లుగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా గెలుపొందిన సర్పంచ్లు వార్డు సభ్యులను గ్రామస్తులు, నాయకులు శాల్వాలతో సత్కరించి మిఠాయిలు తినిపించుకున్నారు. మా ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, 3 ప్లేసెస్ లో కూడా ఏకగ్రీవంగా జరిగాయి. ఉప సర్పంచ్ కావచ్చు, సర్పంచ్ సంబంధించి కూడా ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, ఇప్పటివరకు మనం చూస్తే మెదక్ జిల్లాలో 3 గ్రామ పంచాయతీలకు ఒకే నామినేషన్, తర్వాత వార్డు సభ్యులకు కూడా ఒకరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ దాదాపు నిజంగానే ఆ రోజు మాత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అక్కడ వరకు ఈ రోజు ఎలక్షన్స్ మొదటి విడత జరుగుతున్నాయి కాబట్టి పూర్తి అయిన తర్వాత వాళ్ళకు ధృవీకరణ పత్రాలు అందించాల్సిన అవసరం ఉంది కనుక ఆ దిశగా వీళ్ళు మాత్రము అధికారులు రిటర్నింగ్ అధికారులు అక్కడికి వచ్చి సర్పంచ్ గా ఎన్నికైన వారి ఏకగ్రీవంతో ఆ తర్వాత ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకొని వాళ్ళందరికీ కూడా నామినేషన్ ఏకగ్రీవమైన అని చెప్పి ప్రకటించి వాళ్ళందరికీ ఒక గెలుపు పత్రాలు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు పాలక వర్గం నూతన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆ ప్రభుత్వం ఏదైతే ఏకగ్రీవ సర్పంచ్లకు వార్డు మెంబర్లకు రావాల్సిన రాయితీతోటి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ పాలక వర్గం సభ్యులు కూడా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారులకు కూడా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు గ్రామానికి సంబంధించిన వాళ్ళు పాలక వర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు కూడా ఘనంగా సన్మానం చేసి మిఠాయిలు తినిపించిన పరిస్థితి. దీంతో పాటు అక్కడ గ్రామాల్లో కూడా విజయోత్సవ ర్యాలీ కూడా ఏర్పాటు చేసి విజయ సంకేతం ఎగిరేసిన ఆ సందర్భాల్లో వాళ్ళంతా కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఒక్కొక్క నామినేషన్ మాత్రం వేసినట్లుంటే అక్కడ ఎన్నికల ఖర్చు మిగులుతుంది, అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఉప సర్పంచ్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని వాళ్ళకి పత్రాలు అందించిన రిటర్నింగ్ అధికారులు ఈ రోజు మాత్రం సాయంత్రము అక్కడ ఏకగ్రీవం ప్రకటించడంతో వాళ్ళు సంబరాలు జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమతి. రైట్ దుర్గారెడ్డి, మొత్తానికి 3 ప్రాంతాల్లో కూడా ఏకగ్రీవంగా అక్కడ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరు కూడా ఎన్నుకున్నారు.